బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం తలెత్తింది. కౌశిక్ రెడ్డి నివాసానికి మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు. హరీష్ రావు బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న బంజారాహిల్స్ పిఎస్ లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటికి హరీష్ రావు వెళ్లారు. హరీష్ రావును పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు రావడంతో ఆయనను అడ్డుకోవడంతో పోలీసులు ఆయన గోడ దూకి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి బంజారాహిల్స్ పిఎస్ కు తరలించారు. బీఆర్ఎస్ నేతలను గచ్చిబౌలి పిఎస్ కు తరలించారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి బంజారాహిల్స్ పిఎస్ నుంచి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇవాళ ఉదయం జరిగినటువంటి తీవ్ర పరిణామాల తర్వాత కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అలాగే కౌశిక్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్ళినటువంటి హరీష్ రావును కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రజెంట్ మనం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. లోపల ఇప్పటికే అటు కౌశిక్ రెడ్డిని బంజారాహిల్స్ పిఎస్ కు తీసుకొచ్చి లోపల అరెస్ట్ చేసి లోపల ఉంచడం జరిగింది. బయట భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే ఇదే విషయానికి సంబంధించి కౌశిక్ రెడ్డి తరపున చూసినట్టు ఆ అడ్వకేట్లను కూడా బయట నిలిపేసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగానే అడ్వకేట్లు కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో అడ్వకేట్ లక్ష్మణ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఏం జరుగుతుంది పరిస్థితి? కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏ రకంగా అరెస్ట్ చేయడం జరిగింది? ఏం చెప్తారు? అంటే దిస్ ఇస్ ఇల్లీగల్ అరెస్ట్ అండి. కౌశిక్ రెడ్డి గారు ఒక కంప్లైంట్ ఇవ్వడానికి తన ఫోన్ ట్యాప్ అయింది. దాని మీద ఎవరైతే ట్యాప్ చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన కంప్లైంట్ మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పోలీస్ అధికారులు ఆయన మీదనే కేసు చేయడం, అది వాళ్ళ డ్యూటీస్కి ఏదో భంగం కలిగించిన కేసులు 353 అనే ప్రీవియస్ ఐపీసీ ప్రకారం ఆ కేసు నమోదు చేయడం, 1127 అనే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం అనేది దిస్ ఇస్ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అండ్ ఇల్లీగల్ కేసెస్. దీంట్లో రిమాండ్ చేస్తారనే అవకాశం ఉన్నది. అందుకే మేము ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారిని కలవడానికి ఇక్కడికి పిఎస్కి రావడం జరిగింది. మరి పోలీసులను కలవడానికి వచ్చినప్పుడు మిమ్మల్ని గేటు బయట నిలిపివేయడం జరిగింది. మరి ఏ రకంగా అంటే ఇప్పటివరకు కలవడానికి కూడా మీకు అనుమతి ఇవ్వడానికి సంబంధించి ఏం అంటే ఇక్కడ అడ్వకేట్ రైట్ ఉంది. అక్యూజ్డ్ ఎవరైతే కస్టడీలోకి తీసుకున్న వ్యక్తి మమ్మల్ని కౌశిక్ రెడ్డి గారు ఫోన్లో కూడా మాట్లాడారు. సార్ మీరు రండి, మేము మాట్లాడతాం, మా అడ్వకేట్ సమక్షంలోనే మేము ఏదున్నా మీరు నోటీస్ ఇస్తారా, రిమాండ్ చేస్తారా, అడ్వకేట్ లేదు మీరు చేయొద్దని కౌశిక్ రెడ్డి గారు చెప్పారు ఎస్హెచ్ఓకి. మేము ఎస్హెచ్ఓకి దాదాపు 20 minutes అవుతుంది ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి. అంటే ఇది అడ్వకేట్స్ అంటే బిఎన్ఎస్ఎస్ రూల్ కూడా క్లియర్గా చెప్తుంది. అరెస్ట్ చేసే ముందు అడ్వకేట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అట్లీస్ట్. ఆ ఇన్ఫర్మేషన్ కూడా అడ్వకేట్కి లేదు, వాళ్ళ రిలేటివ్స్కి లేదు, వాళ్ళ ఫ్రెండ్స్కి లేదు, అట్లీస్ట్ వాళ్ళ పిఏకి లేదు, ఫ్యామిలీ అంటే లేకుండా ఇంటిమేషన్ లేకుండా అరెస్ట్ చేయడం అనేది దిస్ ఈజ్ ఇల్లీగల్. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ కూడా ప్రాపర్ లేదు, రీజన్స్ ఆఫ్ అరెస్ట్ కూడా ప్రాపర్ లేదు. వాళ్ళు పెట్టిన సెక్షన్స్ కూడా బిలో 7 years 41 ఇచ్చే నోటీస్ ఇచ్చే సెక్షన్స్ కాబట్టి దిస్ ఈజ్ ఇల్లీగల్ అని ఒకవేళ రిమాండ్ చేస్తే మాత్రం మేము కోర్టులో సబ్మిషన్ చేస్తాం. వైపున కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో పాటు మరోవైపున ఆయన కలిసేందుకు వెళ్ళినటువంటి హరీష్ రావును కూడా అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తరలించడం. దీని ఏ రకంగా చూస్తారు? అంటే ఇక్కడ హరీష్ రావు కూడా ఎక్కడ వైలేషన్ చేయలేదండి. అంటే కావాలని వాళ్ళు అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తిని కలవడానికి ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, మాట్లాడవచ్చు, తను ఏం జరిగిందో కనుక్కోవడానికి వెళ్ళొచ్చు. అంటే ఇలా ప్రివెంటివ్ అరెస్ట్ అనేది కూడా దిస్ ఈజ్ ఇల్లీగల్. హరీష్ రావు గారిని ఆయన ఏదైనా విధులకు ఆటంకం కలిగిస్తే మీరు ప్రివెంటివ్గా చేయొచ్చు, కానీ ఏం చేయకుండా తను వచ్చే క్రమంలో రోడ్డు మీద మధ్యలో తను గచ్చిబౌలిలో అంటే ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం అనేది దిస్ ఈజ్ ఇల్లీగల్ అని మేము చెప్తున్నామండి. ఓకేనా? సో అది ఇటు కౌశిక్ రెడ్డి అరెస్టుకు సంబంధించి కావచ్చు, మరోవైపున హరీష్ రావు అరెస్టుకు సంబంధించి కావచ్చు, ఇవి అటు ఇల్లీగల్గా అరెస్ట్ చేయడం జరిగింది. వారు ఎటువంటి తప్పులు అనేవి చేయలేదు అంటూ కూడా లీగల్కు సంబంధించినటువంటి అడ్వకేట్లు, బీఆర్ఎస్ లీగల్ సెల్కు సంబంధించినటువంటి అడ్వకేట్లు తెలియజేస్తున్నారు. ఇక ప్రజెంట్ సిచ్యువేషన్ చూడొచ్చు మనం. ఇక్కడ ఒకవైపున బీఆర్ఎస్ కార్యకర్తలు, మరోవైపు పోలీసుల భారీ బందోబస్తు మధ్య లోపల కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపల ఉంచడం జరిగింది. తమకు ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన రిమాండ్కు తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలిసిన తర్వాత మాత్రమే తాము ఇక్కడికి రావడం జరిగింది. యాజ్ ఏ అడ్వకేట్స్ గా కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అడిగేటువంటి అవకాశం అనేది మాకుంటుంది, ఆ అధికారం అనేది మాకుంటుంది. అలాంటిది తమకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకుండా తమకి ఆ లోపలికి రానివ్వకుండా కూడా పోలీసులు బయటే అడ్డుకున్నటువంటి పరిస్థితిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కూడా బీఆర్ఎస్ లీగల్ సెల్ కు సంబంధించినటువంటి న్యాయవాదులు తెలియజేస్తున్నారు. ఇక ఇవాళ ఉదయం నుంచే అనేక తీవ్రమైన పరిణామాలు అనేవి చోటు చేసుకున్నాయి. ఎప్పుడైతే నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి ఒక హైడ్రామా తర్వాత ఇప్పుడు అతని మీద ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఫోన్ ట్యాపింగ్ కు ప్రయత్నం చేస్తున్నారు అంటూ కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ కు తన కార్యకర్తలతో వచ్చినటువంటి సందర్భంలోనే అదే సమయంలో బంజారాహిల్స్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయినటువంటి రాఘవేంద్ర బయటికి వెళ్ళిపోతుంటే నా కంప్లైంట్ తీసుకోకుండా నేను వచ్చినటువంటి యాజ్ ఏ ఎమ్మెల్యే ప్రోటోకాల్ అనేది పాటించకుండా ఏ రకంగా మీరు బయటికి వెళ్ళిపోతారు, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, మీకు రూల్స్ తెలియవా అని చెప్పంటూ కూడా కొంత ఇటు సిఐ మీద మండిపడినటువంటి పరిస్థితి. సో ఆ
సందర్భంలోనే ఆ తర్వాత కొంత వాగ్వాదం తర్వాత ఆయన ఇటు సిఐ కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. అయితే తన విధులకు భంగం కలిగించాడంటూ కూడా ఇటు సిఐ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కౌశిక్ రెడ్డి మీద కేసు నమోదైంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పుడు మనం విషయం తెలిసిన తర్వాత ఇప్పుడే ఇటు లీగల్ ఇప్పుడు బీఆర్ఎస్ లీగల్ సెల్ కు సంబంధించినటువంటి అడ్వకేట్లని ఇప్పుడు మనతో మాట్లాడినటువంటి అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో జక్కుల లక్ష్మణ్ ఇతర న్యాయవాదులు కూడా లోపలికి వెళ్ళినటువంటి విజువల్స్ ను కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక తదుపరి పరిణామాలకు సంబంధించి ఇప్పుడు ఎప్పుడైతే తనను రిమాండ్ చేయబోతున్నారు కౌశిక్ రెడ్డిని అనే దాని మీద వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పర్మిట్స్ కు సంబంధించి కూడా ఇటు న్యాయవాదులు ఒకసారి పోలీసులతో మాట్లాడేందుకు కూడా ప్రయత్నాలు అనేవి ముమ్మరం చేసినటువంటి విజువల్స్ ను కూడా మనం రాజ్ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇక ఎప్పుడైతే నిన్న జరిగినటువంటి పరిణామాల తర్వాత విధులకు భంగం కలిగించాడు అనేటువంటి ఉద్దేశంతోనే ఫిర్యాదు అటు సిఐ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇక ఎప్పుడైతే కౌశిక్ రెడ్డి మీద కేసు నమోదైందన్న విషయం తెలుసుకున్న తర్వాత హరీష్ రావు ఇవాళ ఉదయం కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ను కలిసేందుకు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కలవడానికి వీల్లేదంటూ కూడా ఈ యొక్క అంటే వారి యొక్క కలయికను అడ్డుకునేందుకు కూడా పోలీసులు ఇటు ఏదైతే కొంత బందోబస్తుకు సంబంధించి కావచ్చు సేఫ్టీ పరమైనటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలోనే ఇద్దరిని అరెస్ట్ చేసి ఒకవైపున హరీష్ రావుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. మరోవైపున కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులతో చోటు చేసుకుంటున్నాయి. ఉమా, రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. తమాషా చేయకుంటున్నాను ఇంతకంటే ఎక్కువ కానిస్టేబుల్ నేను బెదిరిస్తున్నాను